హలో మిత్రులారా, లెట్స్ మేక్ కాజు కట్లీ. ఫస్ట్ అయితే కాజుని 1.5 అవర్ వరకు వాటర్లో నానబెట్టి తర్వాత పాలు యాడ్ చేసి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్తో షుగర్ని తీసుకొని ఈ గ్రైండ్ చేసిన కాజు మిక్చర్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడ కూడా ఉండలేకుండా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలన్నమాట. దీనికోసం మీరు నాన్ స్టిక్ పాన్ అయినా వాడచ్చు, లేదంటే అడుగు మందంగా ఉన్న గిన్నె అయినా పర్వాలేదు. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇలాచీ పౌడర్, నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఇక్కడ ఆప్షనల్ అనమాట. ఆ తర్వాత మనము కన్సిస్టెన్సీ దగ్గర పడ్డ తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకొని మన వేళ్ళ మధ్యలో బాల్ లాగా చేయాలి. ఒకవేళ చేతికి ఏం అంటకుండా ఉంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ మిక్చర్ అంతా స్ప్రెడ్ చేసుకొని 1-2 అవర్స్ వరకు డ్రై చేయనియాలి. ఫ్యాన్ కింద మాత్రం అస్సలు పెట్టకూడదు. ఆ తర్వాత మనం ప్లేట్లో నెయ్యి వేసుకొని ఈ మిక్చర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంట్లో మనము టేస్టీ ఎమి కాజు కట్లీ రెసిపీ చేసుకోవచ్చు.